హాయ్ అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్పండి. మా ఇంట్లో మాత్రం పాల సేమియా చూడొచ్చు. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో పాల సేమియానే ఉంటుంది కదా, అది అనుకోవచ్చు. మీరు సేమియాని అది ఉప్మా అని అనుకోవచ్చు, కానీ సేమియానే. అది గట్టిగా అయిపోయింది. మా మమ్మీ 10 o'clockకి చేస్తే నేను 12 o'clock తింటున్నాను. గట్టిగా అయిపోయింది. పాలు వేడి చేసుకొని పోసుకో అని చెప్పింది, కానీ నాకు అంత ఓపిక లేకుండే అనమాట. అంత పాలు పోసుకు అంత లేకుండే. ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది కదా అనిపించింది. అంతలోపటి మా డాడీ గడమలకి అన్ని పూలు అల్లిండు, దానికి పెట్టేసిండు కూడా, గడమలకు కూడా పెట్టేసిండు. ఆయననే మా ఇంట్లో రోజు పూజ చేసే మనిషి కాబట్టి మా ఇంట్లో పూజ కూడా చేసేసిండు. తర్వాత మా ఇంట్లో చికెన్ వండింది మా మమ్మీ. చికెన్ ఇంకా వైట్ రైస్ వేసింది. మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, ఇంకా మేము ముగ్గురు కాబట్టి వైట్ రైసే ఉండని చెప్తే వైట్ రైస్ వండేసింది మమ్మీ. తర్వాత సేమియా కూడా చూడొచ్చు మీరు. ఇంకా అంతలోపటినే మా అమ్మాయి కడప పోదిస్తుంది అనమాట. పసుపు కుంకుమ పెడుతుంది. ఎంతమంది ప్రతి పండుగకి ఇట్లా పోదించుకుంటారో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మాత్రం పక్కా ఇట్లా పూజలు చేస్తూ ఉంటుంది. ఈరోజు సోమవారం అయినా కానీ ఈరోజు పండుగ కదా, అందుకే ఇంకా పూజిస్తూ ఉంది. చూడొచ్చు మా మమ్మీ ఈ పని చేస్తుంటే ఇంకా మా డాడీ గుమ్మడికాయ ఉంటుంది, గుమ్మడికాయ దిష్టి తీసేస్తుండే. ఇంటికి ఏమైనా దిష్టి ఇంకేమైనా నజర్ ఏమైనా ఉంటే అవి పోతుంది కాబట్టి ఇంకా మా డాడీ దిష్టి తీసేస్తుంది చూడొచ్చు. మా డాడీ కొంచెం హ్యాండ్స్ బాగాలేకపోయినా కానీ అది కొట్టి కొట్టి తీసిండు. తర్వాత ఇంకా మా మమ్మీ రెండోదానికి కూడా పసుపు కుంకుమ పెడుతుంది చూడొచ్చు. ఎంతమంది ఇట్లా ఇవే పనులు, మదర్స్ మొత్తం ఇవే పనులు ఉంటాయి చూడొచ్చు. ఇంకా ఇవే పసుపు పెట్టడం, కుంకుమ పెట్టడం, అవి చేయాలి ఇవి చేయాలి పేరెంట్స్. ఇంకా అదే ముగ్గు నేను వేసిన చూపిస్తున్నాక, ఆ గేట్కి కూడా నేనే వేసిన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.